హైదరాబాద్లో ఉండే ఇళ్లలో మండువా ఉండడం అన్నది చాలా అరుదు. అయితే నరేంద్ర గారు వాళ్ళ ఇంట్లో మండువాని కొంచెం ప్రత్యేకమైన మార్పులు చేసుకుని ఇంటికి ఈశాన్య మూల వచ్చేలాగా కొంచెం వాడికి ఇంటి డిజైన్ ప్రకారం కొంచెం మార్పు వచ్చింది. అయితే ఇక్కడ మనము నరేంద్ర గారు ఇక్కడ రెండు ఈ ట్యాంకులు అవన్నీ చూస్తున్నాం, వీటి గురించి చెప్తారా? ఇది మున్సిపల్ వాటర్ ట్యాంక్ అండి. అంటే మేము మండువాలో మీరు వాటర్ సంప్లా కట్టుకున్నారు. అంతే, ఇది కింద దీని కిందలో ట్యాంక్ ఉంది. బట్ ఇది ఏంటంటే మండువా ఇక్కడ నీళ్ళు పడతాయి, వర్షం నీళ్ళన్నీ ఇక్కడ పడతాయి. బట్ అవి డ్రైన్ అవుట్ అవుతాయి, ట్యాంక్ లోకి వెళ్ళవు. దట్ ఈస్ కనెక్టెడ్ టు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ అండి. సో ఇది బేసిక్ గా ఏంటంటే లో చేసి ఇది వి వాంట్ టు యూజ్, మాకు కోర్టియార్డ్ కావాలని ఉండే. పూర్వం అయితే ఇంటి మధ్యలో ఉండేటివి. సో బీయింగ్ సెక్యూరిటీ రీజన్స్ ఆర్ ఇప్పుడున్న స్ట్రక్చర్ ప్రకారం వి కాంట్ ప్లాన్ ఇన్ బిట్వీన్ ది హౌస్. సో అందుకని ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ కదా అని చెప్పి మా ఆర్కిటెక్ట్ కొంచెం దాన్ని షిఫ్ట్ చేసి మాకు ఇలా కావాలి అంటే దెన్ హీ హాస్ డిజైన్ దాట్ హియర్ అండి. లాట్ ఆఫ్ ప్లేసెస్ ఇట్లా మీరు ఎక్కడ పడితే అక్కడ మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు. మీకు అరుగులు అంటే మీకు ఎక్కడ చైర్స్ అవసరం లేదు, ఆర్టిఫిషియల్ మీరు ఏమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎంచక్క ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చోవచ్చు, అక్కడ కూర్చోవచ్చు. తర్వాత పర్యావరణానికి అనుకూలంగా నీళ్ళని సంగ్రహించి భూగర్భంలో దించుకునే ప్రయత్నం కూడా చేశారు. ఒక మండువాని చక్కగా వాతావరణానికి అనుకూలంగా ఉండే విధంగా రూపొందించుకోవడంతో పాటు ఇక్కడ పడే వర్షం నీళ్ళన్నీ కూడా భూగర్భ జలాల్లో ఇంకే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. చూడడానితో పాటు ఇల్లు పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉన్నదని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. నేల మన నడకకి ఆధారం, మనం నిలబడడానికి నేలే ఆధారం. అయితే నరేంద్ర గారు మీ ఇంటి గచ్చులన్నీ కూడా చాలా శుభ్రంగా, చాలా నడవడానికి అనుకూలంగా హాయిగా ఉన్నాయి. కాళ్ళకి కూడా ఒక రకమైన సుఖం ఉన్నది నడుస్తుంటే. దీని ప్రత్యేకత ఏంటి? అంటే మేము ఏది ఆర్టిఫిషియల్ ఏది ఇంట్లో పెట్టొద్దు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన లోకల్ మెటీరియల్ వీ షుడ్ యూస్. అంటే విచ్ ఎవర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది హౌస్ ఈస్ మ్యాక్సిమం లోకల్లో మెటీరియల్, అంటే ఇలాంటి మెటీరియల్ మొత్తం లోకల్ మెటీరియల్ యూస్ చేయాలని. ఇది మన తెలంగాణలో తాండూర్ స్టోన్ అండి. ఇది ప్లస్ అందరికీ నచ్చదు, తక్కువ ప్రైస్. అందరు మార్బుల్ టైల్స్ అని వెళ్తారు. అంటే మీకు కరెక్ట్ గా తెలవాలంటే ఇప్పుడు మీరు అదే అన్నారు, దీన్ని నడిచినప్పుడు మీకు ఫీల్ ఉందని. సో ఆ ఫీల్ మీకు ఆర్టిఫిషియల్ మార్బుల్లో కూడా రాదు, మీకు టైల్స్ లో కూడా రాదు. మార్బుల్లో కూడా మీరు విపరీతమైన మీకు ఒక కోల్డ్నెస్ ఉంటుంది. యూ కాంట్ వాక్ విత్ యువర్ బేర్ ఫుట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు చెప్పులు వేసుకొని నడిచే అలవాటు లేదండి మాకు ఇంట్లో. సో మాకు నడిచినప్పుడు మాకు ఆ ఫీల్ కావాలని మేము వీ హావ్ చూజన్ దిస్ స్టోన్. చాలా ఇక్కడికి హైదరాబాద్ దగ్గరగా దొరికే తాండూరు రాళ్ళని తెచ్చుకుని ఇంటి మొత్తం మీద ఇదే రకమైన ఒక రకమైన గ్రే షేడ్ తోటి ఉన్నది ఇది. అది మొత్తం ఇంటికి ఒక రకమైన అందాన్ని చేకూర్చడంతో పాటు నడుస్తున్నా, కూర్చున్నా, పడుకున్నా, ఏ పని చేసుకున్నా కూడా చాలా అనుకూలమైన ఒక గచ్చుని ఈ ఇంట్లో మనం చూడవచ్చు. పర్యావరణంతో పాటు ఉండే మనుషులకు కూడా ఎంతో సుఖాన్ని ఇచ్చే ఒక ఫ్లోరింగ్ ఆప్షన్ ఇది. ఏమైనా ఇల్లు కట్టుకోవాలి, కొత్త ఇల్లు కట్టుకోవాలంటే అందులో కిటికీలు, గుమ్మాలు అన్నీ కూడా కొత్తవి తీసుకొస్తూ ఉంటాము. దాని మూలంగా మనకి అది ముఖ్యంగా కలపతోటి చేసినవి అయితే చెట్లు కొట్టడం అన్నది చాలా సామాన్యమైనది. అయితే మిషన్ తోటి తయారు చేసే గుమ్మాలు, కిటికీలు, తలుపులు అవన్నీ కూడా వస్తున్నాయి. అవి అంత బలంగా ఉండవు. అయితే ఈ రకంగా ఎప్పుడో తయారయ్యి ఎన్నో సంవత్సరాలు ఒక ఇంట్లో ఉండి ఆ ఇల్లుని కూలగొట్టేశాక ఇవి ఇంకా చాలా చక్కగా అదే జీవంతో ఉంటాయి. వాటిని తీసుకురావడం మూలంగా మనము కొత్త చెట్లని వాటిని నరికే అవసరం లేదు. పైగా ఎప్పుడో చేసిన ఆ కళాకారులు చేసిన అద్భుతమైన కళాఖండాలు లాంటి ఈ తలుపుల్ని, గుమ్మాల్ని మన ఇంట్లో ఉంచుకుంటే వాటిని చూసినప్పుడు ప్రతి క్షణం కూడా మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఇప్పుడు నరేంద్ర గారి ఇంట్లో ఇంచుమించు అన్ని గుమ్మాలు, అన్ని కిటికీలు, అన్ని తలుపులు కూడా ఎప్పుడో తయారు చేసినవి. అవి తమిళనాడు దగ్గర నుంచి తీసుకుని వచ్చి ప్రత్యేకంగా ఈ గుమ్మాలకి, తలుపులకి అనుగుణంగా వాళ్ళ ఇంటిని కూడా రూపొందించుకున్నారు. దీని గురించి ఒకసారి చెప్తారు? సార్, ఇది మెయిన్ డోర్ అండి. ఇది మెయిన్ డోర్. మేము ఇది పైన బోర్డు, దీంట్లో వచ్చి ఇదంతా హ్యాండ్ కార్వింగ్ అండి. ఇది చూస్తే మీరు చూడొచ్చు. ఇప్పుడైతే అన్ని CNC లో కట్ చేస్తున్నారు. ఆ పూర్వం ఎలా చేత్తో చేశారో ఇంత కూడా మీకు మధ్యలో రౌండ్ సర్కిల్ వచ్చి దీంట్లో శాస్త్రదళము, పద్మము ఇలాంటివి. సో ఇది చూడగానే నచ్చదు. ఇక మనం ఇంకా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అప్పుడు ఆ కళాకారులే చేయగలరు. బట్ మనం ఏంటంటే చూసి నచ్చింది. ప్లస్ ఆ హ్యాండ్ వర్క్ అప్పట్లో ఎలా చేశారో. ఇంకోటి ఏంటంటే హింజెస్ దీని మీద కాదండి, ఇవన్నీ
పూర్వం మన గేట్లు ప్రస్తుతానికి గేట్లు వస్తాయి హుక్స్ పైన దానిపైన ఉన్నది. దానిపైన గోదా కాదు. అవునండి, ఎందుకంటే హెవీ డోర్స్ ఇవి ఆగవు దానిపైన. ఇంటి ప్రహారీ గోడలన్నీ ఈ మధ్య ప్రీకాస్ట్ ప్యానల్స్ తోటి తయారవుతున్నాయి. అవి చూస్తుంటే ఈ ఇంట్లో ఎలా ఉంటామా అని ఒక ఆలోచన కూడా వస్తుంది. దానికి భిన్నంగా మీ ఇంట్లో ఈ రకమైన ఒక అందమైన ప్యాటర్న్ కనబడుతోంది. ఈ కాంపౌండ్ వాల్ గురించి చెప్తారా? ఇది యాక్చువల్లీ దీన్ని హియరింగ్ బోన్ ప్యాటర్న్ అంటదండి. ఇది ప్యాటర్న్. ఇది చేయడానికి మనకి ఇక్కడ ఎవరు మనకు హైదరాబాద్లో అయితే అందుబాటులో లేరండి. ఇది టోటల్ న్యాచురల్ వాల్. మీరు దీనిలో మధ్యలో యూస్ చేసింది కూడా ఇదంతా లైమ్ మోర్టరే. అదే ఆ డంగు సున్నం అది పెట్టి ఇది ప్యాటర్న్ లో 45 degrees ఫస్ట్ బ్రిక్ కట్ చేసి దాని తర్వాత ఇది ఇలా పేర్చుకుంటూ వచ్చింది ఇది. సో ఇది వచ్చి పాండిచేరి నుంచి వచ్చారండి ఇది కట్టడానికి. సో ఈ వాల్ కట్టడానికి మేము పాండిచేరి నుంచి మొత్తం ఈ ప్రహరీ కాంపౌండ్ వాల్ అంతా కూడా ఈ రకంగా కట్టారు. ఈ ఇటుకలు ఎక్కడి నుంచి తెచ్చారు? ఇది ఇక్కడ మహబూబ్ నగర్ లో ఒకటి ఇది ఉందండి, ఫైర్డ్ బ్రిక్స్ ఇవి. కాకపోతే ప్రెస్డ్ మామూలుగా బట్టిలో చేతితో చేస్తారు, అనీవెన్ ఉంటాయి. ఇది ఏంటంటే ప్రెస్డ్ హైడ్రాలిక్ కంప్రెస్డ్ ఇటుకలు, సేమ్ ఫైర్డ్ కోల్ ఫైర్డ్ కాకపోతే. సో చూడడానికి అందమైన ఒక ముగ్గులాగా ఒక చక్కని ప్యాటర్న్ లా కనబడుతున్నది. అంటే అదే మన ఫిష్, ఇది ఫిష్ బోన్ ఆకారం. కరెక్ట్. ఇలా వచ్చి అవునండి. సో ప్రతి దాంట్లోనూ ఒక రకమైన కళా తృష్ణ కనబడుతున్నది. ఆ దృష్టికోణం ఉన్నప్పుడు ప్రతి దాంట్లోనూ, ప్రతి గోడలో, ప్రతి ఇటుకలో, ప్రతి అడుగడుగులో మనము కళా సృష్టిని చేసే అవకాశం ఉన్నది. నరేంద్ర గారి ఇంట్లో ఈ కింద ఉన్న గదంతా ఓపెన్ హౌస్ కాన్సెప్ట్గా మనం అనుకోవచ్చు. పెద్ద గదిలోనే, ముఖ్యమైన గదిలోనే ఈ చివరిన ఒక చిన్న వంటిల్లు ఉన్నది. అది చిన్నగా అనిపిస్తున్నది కానీ దాని అమరిక చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు. చక్కగా నిగనిగలాడుతున్న నల్లని రాళ్లతోటి ఈ ఖర్చు చేసుకున్నారు. దాని కింద ఉన్న ఈ సొరుగులన్నీ కూడా పైన్ వుడ్ తోటి, అది కూడా ఇదివరకు ఉపయోగించిన పైన్ వుడ్నే ప్రత్యేకంగా తీసుకొచ్చి దాంతో పాటు ఈ సరుగులన్నీ పెట్టుకున్నారు. ఈ సరుగులన్నింటిలో కూడా కంచాలు కానీ గిన్నెలు కానీ అన్నీ ఉన్నాయి. వీళ్ళు మట్టి పాత్రలు కూడా ఉపయోగిస్తారు. అదేవిధంగా ఈ వంటింట్లో ప్లాస్టిక్ వస్తువులు చాలా తక్కువ ఉన్నాయని చెప్పచ్చు. సామాన్యంగా అందరి వంటిళ్లలో కనబడే ప్లాస్టిక్ తోటి పోల్చి చూస్తే బహుశా 5% కూడా ప్లాస్టిక్ ఇక్కడ ఉండదని అనిపిస్తుంది. ఈ స్టీల్ వాడడం, లేకపోతే గాజు, లేకపోతే పింగాణి వస్తువులు వాడడం మూలంగా ఈ వంటిల్లంతా కూడా పర్యావరణానికి ఎంతో అనుకూలమైన ఒక వంట చేసే విధానాన్ని ఈ వంటిల్లో మనం చూడవచ్చు. ఇక్కడున్న ఏర్పాట్లన్నీ చాలా పొందికగా ఉన్నాయి, చాలా అందుబాటులో ఉన్నాయి. వంట వండిన వెంటనే తినడానికి అనుకూలంగా పక్కనే ఒక డైనింగ్ రూమ్ కూడా ఉంది, డైనింగ్ టేబుల్ కూడా ఉంది. సో వేడివేడి అన్నాన్ని వండుకోవడం, వేడివేడి కూరలు వండుకోవడము, అక్కడే పక్కన కూర్చొని తినడము, ఎవరు తింటున్నారో ఎవరు వండుతున్నారో అందరికీ చాలా దగ్గరగా ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవడం చాలా మంచి డిజైను. అదేవిధంగా ఒక పక్కన చిన్న ఫ్రిడ్జ్, ఆ ఇంటికి సరిపడా ఒక రిఫ్రిజిరేటర్ ఉంది. అదేవిధంగా ఇంట్లో ఉండే రకరకాల వస్తువులు, ముఖ్యంగా వంటిటికి కావాల్సిన రకరకాల సరుకులన్నీ పెట్టుకోవడానికి, డబ్బాలన్నీ పెట్టుకోవడానికి ఒక చిన్న పొందికగా ఉన్న ఒక స్టోర్ రూమ్ కూడా ఉంది. వంగే అవసరం లేకుండా వాషింగ్ మిషన్ని కొంచెం ఎత్తుగా ఒక గట్టులా చేసి దాని మీద పెట్టుకోవడం మూలంగా శరీర శ్రమ తగ్గుతుంది. వంటింట్లో ఉన్న ఈ నల్లాకి ఒక ప్రత్యేకత ఉంది. ఇదంతా ఈ రకమైన నల్లాలు ఎప్పుడో 50 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం కనబడేవి. ఇవి ఇత్తడితోటి చేయడం మూలంగా చాలా ఖరీదైపోయి ప్రస్తుతం అన్ని ప్లాస్టిక్లోకి మారిపోయాయి. కానీ ఇంట్లో వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఆ రకమైన నల్లాని ఇదంతా ఆర్డర్ చేయించి మరీ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఈ నల్లని ఈ రాళ్ల మధ్య నిగనిగలాడుతున్న బంగారు రంగులో ఉన్న ఈ నల్ల చూడ్డానికి చాలా అందంగా ఉంది. సామాన్యంగా వంటింట్లో పని చేసుకుంటున్నప్పుడు వీధిలోంచి ఎవరైనా తలుపు కొట్టినా లేకపోతే వీధిలో ఎవరైనా కనబడరు. కానీ ఈ వంటింటి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కూర్చుని ఈ జాగా నుంచి మనం చూస్తే ఎవరైనా వచ్చింది లేనిది మనకి ఆ కిటికీలో వీధిలో ఎవరైనా వచ్చింది అన్నది మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, అలా తలుపు దగ్గర కూడా ఎవరైనా వచ్చింది లేనిది తెలుస్తుంది.
ఈ ఇంటికి ఇంకో ప్రత్యేకత ఉన్నది. ఈ ఇంట్లో ఇంచుమించు ఇంటి కప్పులో చాలా భాగం, ముఖ్యంగా మిద్దె మీద ఉన్న కప్పు పైన భాగం మొత్తం అంతా ఇటుకలతోటి ఒక వాల్ట్లా కట్టారు. అదే పద్ధతి ఇక్కడ ఈ వంటింటి దగ్గర కూడా కట్టారు. ఇవన్నీ ఇటుకల్ని ఒక రకంగా అమర్చి ఒకదానితో ఒకటి పెట్టడం మూలంగా ఈ రకమైన కప్పు తయారవుతుంది. ఇందులో సిమెంట్ కానీ లేకపోతే స్టీల్ రాడ్స్ కానీ వాడకుండా దీన్ని ఈ రకంగా ఒక వాల్ట్ షేప్లో దీన్ని కట్టారు. ఈ కట్టుబడి మూలంగా సామాన్యంగా ఇతర ఇళ్లలో ఉపయోగించే సిమెంటు, స్టీలు వాటిలో అవసరమే ఇలాంటి కప్పులకు అసలు ఉండదు. ఇల్లు కట్టడంలో ఎక్కువగా సిమెంట్ని, స్టీల్ రాడ్స్ని ఉపయోగించడం అనేది పరిపాటిగా అయింది. ఇది ముఖ్యంగా కాలమ్స్ కట్టడానికి కానీ, లేకపోతే దూలాలు బీమ్స్ కట్టడానికి కానీ, లేకపోతే ఈ రకమైన ఇంటి కప్పు ఆర్సీసీ రూఫ్ కట్టడానికి కానీ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. అయితే నరేంద్ర గారి వాళ్ళ ఇంట్లో సిమెంటు, స్టీలు చాలా తక్కువగా ఉపయోగపడ్డాయి. ఎందుకంటే వీరు కేవలం ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే కప్పు మాత్రం ఆర్సీసీ రూఫ్ ఉపయోగించారు. కానీ మిగతా ఇంట్లో ఇంచుమించు 80% ఇంటి కప్ అంతా కూడా ఇటుకలతో కట్టిన వాల్ట్ మెథడ్ని ఉపయోగించారు. ఈ వాల్ట్ మెథడ్ ఉపయోగించడం మూలంగా మామూలుగా ఇళ్లలో వాడే సిమెంటు, స్టీలు ఇది అవసరం లేకుండా కేవలం ఇటుకలతోటే దాన్ని కట్టుకోవడం మూలంగా ఆ కప్పు కింద కూర్చున్న వాళ్ళకి ఇటుకలు మట్టితో ఉండడం మూలంగా వేసవికాలంలో చాలా చల్లగా ఉంటుంది. ఆ ఇంట్లో ఉండే అనుభవమే చాలా విభిన్నంగా ఉంటుంది. అది చూసిన వాళ్ళకే తెలుస్తుంది. మామూలు ఆర్సీసీ రూఫ్ కింద ఉన్న ఇళ్లలో ఆ కప్పులో వేసవికాలం ఉడికినట్టుగా చాలా వేడెక్కిపోతుంది. ఆ రకంగా లేకుండా వాల్ట్ మెథడ్ ప్రకారం ఇటుకలను ఉపయోగించి కట్టడం అన్నది ఈ రోజుల్లో చాలా అరుదుగా జరుగుతున్న ఒక ప్రక్రియ. అది మనము ఈ ఇంట్లో గమనించవచ్చు. సామాన్యంగా ఇటుకలతో కట్టిన వాల్స్ ఇలాగా వంపులు తిరిగి ఒక రకమైన కర్వ్డ్ సర్ఫేస్ వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కర్వ్డ్ భాగం అంతా కూడా సున్నంతో, ఇటుక ముక్కలతోటి పూర్తిగా దాన్ని పూర్తి చేసేసి ఒక రకమైన ఫ్లాట్ సర్ఫేస్, ఇలా వాలుగా ఉండే ఒక ఫ్లాట్ సర్ఫేస్ని వాళ్ళు సృష్టించగలిగారు. అది కూడా సున్నము, ఇటుక రాళ్ళు ఉపయోగించి. దానిపైన పాండిచేరి నుంచి తీసుకొచ్చి ఒక మ్యాంగ్లూర్ టైల్స్ అంటాం కదా, మట్టితోటి చేసిన కాల్చిన ఒక పెంకుల్ని తీసుకొచ్చారు. ఈ పెంకులు కూడా కొత్తగా చేసినవి కావు. పూర్వకాలం ఎవరో ఒక ఇంట్లో ఉపయోగించినవి. ఆ ఇల్లు కూలగొట్టేశాక పాడైపోకుండా ఉన్న ఇటుకలన్నీ కూడా అక్కడ పాండిచేరిలో ఉంటే వారు అక్కడి నుంచి వాటిని తీసుకొచ్చి ఈ కప్పు మీద చక్కగా అమర్చుకున్నారు. అది బయట నుంచి చూస్తే ఒక మ్యాంగ్లూర్ టైల్స్ పెట్టిన ఒక కప్పులా కనబడుతుంది, కానీ వాటి కింద మాత్రం ఇటుకలతోటి చేసిన ఒక వాల్ట్ ఉన్నదని మన లోపల నుంచి చూస్తే తెలుస్తుంది. ఈ రకంగా పర్యావరణానికి అనుకూలంగా సిమెంటు లేకపోతే స్టీలు చాలా తక్కువగా ఉపయోగించి ఈ కట్టుబడి మూలంగా ఇంటి మిద్దె మీద ఆ ఇల్లు చాలా చక్కగా వాతావరణానికి అనుకూలంగా లోపల ఉండే వాళ్ళకి చాలా సుఖాన్నిచ్చి, సౌఖ్యాన్నిచ్చి ఒక ఇంటీరియర్ క్లైమేట్ని అది సృష్టిస్తున్నది. ఇంటికి అనుకూలమైన పొందికైన వస్తువులు అమర్చుకోవడం కూడా ఒక కళ. నరేంద్ర గారు వాళ్ళ ఇంట్లో వారు కొత్తగా ఇల్లు కట్టుకున్నాక ఈ ఇంట్లో ఏ రకమైన కుర్చీలు ఉండాలి, ఏ రకమైన బల్లలు ఉండాలి, ఈ రకమైన ఆలోచనతోటి ఈ ఇంటికి తగ్గ ఫర్నిచర్ అంతా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇది చూస్తే అవి కావిడి పెట్టి అని పూర్వకాలం అనేవారు. ఇది కూడా ఒక పాతకాలం కావిడి పెట్టిని ప్రత్యేకంగా తెచ్చుకున్నారు. అదేవిధంగా దానికి అనుగుణంగా ఉండే సోఫా సెట్ కూడా తెచ్చుకున్నారు. ఈ విధంగా ఈ ఇంట్లో ప్రతి వస్తువు కూడా ఎక్కడ పెడితే ఎలా బాగుంటుంది, ఎలాంటి వస్తువు తెచ్చుకుంటే మనకి బాగుంటుంది అని ఒక ఆలోచన చేసి ఆ రకమైన వస్తువులన్నింటినీ రకరకాల చోట్ల నుంచి సంగ్రహించి ఇంట్లో అమర్చుకున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను. మనము ఒక 50 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం అన్ని ఇళ్లలో కూడా ఆ స్విచ్ అన్నది వేరే డిజైన్లో ఉండేది. అది ఇప్పటికీ కొన్ని పాత ఇళ్లలో పనిచేస్తూ మనకు కనబడతాయి. అయితే ప్రస్తుతము ఆ రకమైన స్విచ్లు మనకి కనబడలేదు. కానీ నరేంద్ర గారి ఇంట్లో అవి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కొత్తగా కట్టిన ఇంట్లో పెట్టుకున్నారు. ఇవి ఆన్లైన్లో తెచ్చుకున్నారు. ఫరీదాబాద్లో ఈ రకమైన స్విచ్లు ఇంకా దొరుకుతున్నాయి. అక్కడి నుంచి ఆన్లైన్లో తెచ్చుకుని వాళ్ళ ఇంట్లో మొత్తం అన్ని స్విచ్లు కూడా ఆ పాతకాలం పద్ధతిలో ఉపయోగించే ఆ స్విచ్లు వాడుకున్నారు.